మీరు వాడే స్క్రబ్లో తాజా ద్రాక్ష పళ్ళ గుజ్జును కూడా కలుపుకొని మీరు బాడీ స్క్రబ్ చేసుకుంటే ఫలితాలు మెండుగా ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ చిట్కా: శనగపిండిలో కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె, కీరదోసకాయ గుజ్జు, ఇంకా పుదీనా రసం ఇవన్నిటిని బాగా కలుపుకొని మీ శరీరానికి నలుగు పెట్టి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ గ్లోయింగ్గా తయారవుతుంది. మీ స్కిన్ తాజాగా ఉండడం కోసం ఈ చిట్కా: వారానికి ఒకరోజు క్యారెట్ గుజ్జు ఇంకా వెన్న కలిపి మీ ముఖానికి పట్టించండి. ఇలా చేస్తే మీ స్కిన్ తాజాగా తయారవుతుంది. ఎండాకాలంలో చాలామంది చెమటకాయలతో బాధపడుతుంటారు. అవి తగ్గడం కోసం ఈ చిట్కా: గంధాన్ని అరగదీసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని చెమటకాయల పైన ప్యాక్లా వేయండి. ఆరిన తర్వాత కడిగేసేయండి. ఇలా చేస్తే చెమటకాయలు తగ్గిపోతాయి. తులసి బెరుడుని కాచి కషాయంగా చేసి దాన్ని తాగితే గనక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం కూడా రాకుండా ఉంటాయి. పూరీలు చాలా క్రిస్పీగా రావాలి అంటే ఇలా చేసి చూడండి. గోధుమ పిండిలో కొద్దిగా బియ్య పిండి కలిపి ఆ తర్వాత పూరీలు వేసి చూడండి. ఇలా చేస్తే పూరీలు చాలా క్రిస్పీగా వస్తాయి.